ఓం శ్రీ మాత్రే నమః. జూన్ నెల 1వ తేదీ మొదలు మీనరాశి వారికి అదృష్ట గడియలు మొదలు. ఏకంగా 90 రోజుల పాటుగా అఖండ రాజయోగం. ఈ పెరుగల స్త్రీని మాత్రం అసలు వదులుకోకండి. అసలు జూన్ నెల 1వ తేదీ మొదలుకొని ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే అద్భుతాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు ఏ పని చేపట్టినా ఆ పనిలో ఘన విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో జూలై నెల ప్రారంభం మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త ఉత్సాహాలన్నీ తీసుకురావచ్చని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తూ ఉన్నాయి. గత కొన్ని నెలలుగా కూడా మీరు ఎదుర్కొంటున్న ఆటంకాలు, ఆర్థిక ఒత్తిళ్ళు, మానసిక ఆందోళనలు కూడా క్రమంగా తగ్గుతూ జీవితంలో ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. జూలై 1వ తేదీ నుండి కూడా సుమారు 90 రోజుల కాలం మీకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా భావింపబడుతుంది. ఈ సమయంలో ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో కొత్త అవకాశాలు, కుటుంబంలో సంతోషకరమైన పరిణామాలు, అలాగే ఆర్థిక స్థిరత్వం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉండవచ్చు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ జీవితంలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ కాలంలో వింటారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఇంటర్వ్యూలు, ఎంపికలు లేదా మంచి అవకాశాలు అయితే రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా ఆదాయ పెరుగుదల వంటి అవకాశాలు కూడా లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి వ్యాపారాలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాదు మీ భాగస్వామ్యాలు మరియు విస్తరణకు కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. ఆర్థికంగా ఈ కాలం ఊరటనిస్తుంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనబడడం లేదా అనుకోని లాభం కలగడం వంటి అవకాశాలు కొందరికి ఉండవచ్చు. అయితే ఖర్చులను నియంత్రించడం, ఆలోచించి పెట్టుబడులు పెట్టడం ఇప్పటికే మంచిది. కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైన వాతావరణం నెలకొనే సూచనలు ఉన్నాయి. చాలా రోజులుగా కూడా దూరమైనటువంటి బంధువులు లేదా స్నేహితులతో తిరిగి మంచి అనుబంధం కూడా మీకు ఏర్పడవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అవివాహితులకు వివాహ సంబంధాలు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉండేవారికి అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరిగే అవకాశం కూడా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మహిళ ప్రవేశించే అవకాశం అయితే కనిపిస్తుందని కొందరు జ్యోతిష్యులు భావిస్తారు. అయితే మీ కుటుంబ సభ్యురాలు, బంధువు, స్నేహితురాలు, సహోద్యోగి లేదా మీ జీవిత భాగస్వామి రూపంలో ఉండవచ్చు. ఆమె ఇచ్చే ఒక సలహా, ఒక ఉత్సాహం లేదా ఒక అవకాశం మీ జీవిత దిశను మార్చేదిగా అనిపిస్తుంది. అందుకే మీ చుట్టూ ఉన్నటువంటి మంచి మనసు వ్యక్తులను గౌరవించండి, వారి యొక్క విలువను గుర్తించండి. మీనరాశి వారికి సమయంలో ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరగవచ్చు. దైవారాధన, ధ్యానం లేదా మంచి పనులలో పాల్గొనడం మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రతి గురువారం లేదా సోమవారం మీకు చాలా ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థించడం ద్వారా ధైర్యం, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని విశ్వాసం. అయితే జ్యోతిష అవకాశాలు మాత్రమే సూచిస్తుంది. విజయం మీ కృషి, నిర్ణయాలు, పట్టుదలపైన కూడా ఆధారపడి ఉంటుంది. కష్టపడి పనిచేస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే 90 రోజుల కాలం మీ జీవితంలో గుర్తుండిపోయే దిశగా మారే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీనరాశి వారి జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ మీనరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. మీరు ఏ పని చేసినా ఆ పనిలో ఘన విజయం అయితే మీరు ఖచ్చితంగా సాధిస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అయితే మీనరాశి వారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి, ఆసక్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ముఖ్యంగా ఈ మీనరాశి జాతకులకు ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలగబోతోంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారంలాగా మారే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో కనబడుతున్నాయి.
చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో చూసేద్దాం. మీనరాశి వారు సాధారణంగా ఎంతో సున్నితమైనటువంటి మనస్సు, దయగల స్వభావము, కల్పనా శక్తి మరియు ఇతరుల బాధను అర్థం చేసుకునే గుణంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. వీరు భావోద్వేగాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే స్పందించే మనస్తత్వం వీరిలో ఉంటుంది. అందుకే చాలామంది మీనరాశి వారి మృదు స్వభావులు, సహానుభూతి కలవారు అని భావిస్తారు. మీనరాశి వారి ముఖ్యమైనటువంటి బలం వారి యొక్క అంతర్గత భావన. ఏదైనా విషయం గురించి లోతుగా ఆలోచించడం, పరిస్థితిని మనస్సుతో అర్థం చేసుకోవడం వీరి యొక్క ప్రత్యేకతలు. వీరు కళలు, సంగీతం, రచన, ఆధ్యాత్మికత వంటి రంగాలలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. కొత్త కొత్త ఆలోచనలు, సృజనాత్మక పనులు, ఊహాశక్తి అవసరమైనటువంటి పనులలో మీరు మంచి ప్రతిభను కూడా చూపగలుగుతారు. ఇతరులు చూడని కోణాన్ని కూడా వీరు సులభంగా గుర్తించగలుగుతారు. అయితే మీనరాశి వారిని కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఎక్కువగా నమ్మడం వలన మోసపోయే అవకాశం ఉంటుంది. ఇలాగే భావోద్వేగాలకు లోనే నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంతమంది మీనరాశి వారు వాస్తవాల కంటే కళల ప్రపంచంలో ఎక్కువగా జీవించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. అందుకే జీవితంలో స్థిరత్వం కోసం ఆలోచించి అడుగులు వేయడం వీరికి చాలా అవసరం. ఉద్యోగం మరియు వృత్తి విషయాల్లో కూడా మీనరాశి వారు స్నేహభావం ఉన్నటువంటి రంగాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఉపాధ్యాయులు, వైద్య సేవలు, కౌన్సిలింగ్, కళలు, మీడియా, రచన, ఆధ్యాత్మిక రంగాలు వీరికి అనుకూలంగా కూడా ఉండవచ్చు. ఇతరులకు సహాయం చేసే పనులలో వీరు సంతృప్తిని పొందుతారు. అయితే పనిని మధ్యలో వదిలివేయకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితే మరిన్ని మంచి ఫలితాలు వీరు సాధిస్తారు. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో మీనరాశి వారు ఎంతో నిబద్ధతతో ఉంటారు. ప్రేమించిన వారిని హృదయపూర్వకంగా చూసుకుంటారు. సంబంధాల్లో నిజాయితీ, విశ్వాసం, భావోద్వేగం, అనుబంధం వీరికి చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల పట్ల కూడా వీరు ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారైతే కొన్నిసార్లు ఎక్కువగా మనసులో పెట్టుకోవడం వలన బాధపడే అవకాశము ఉంటుంది. అందుకే స్పష్టమైనటువంటి సంభాషణ, సహనం, పరస్పర అవగాహన వీరికి ఎంతో అవసరం. ఆధ్యాత్మికత మీనరాశి వారికి సహజంగా దగ్గరగా ఉంటుంది. దేవుడిపైన విశ్వాసం, ధ్యానం, ప్రార్థన, నిశ్శబ్దంగా ఆలోచించడం వంటి అలవాట్లు వీరికి మానసిక ప్రశాంతతను ఇస్తాయి. జీవితంలో ఎటువంటి ఒత్తిడి వచ్చినా ఆధ్యాత్మిక దృక్పథం వీరికి ధైర్యాన్ని అందిస్తుంది. మంచి ఆలోచనలు, మంచి సాంగత్యం, సానుకూలమైనటువంటి దృక్పథం వీరి యొక్క జీవితాన్ని మరింత అందంగా మార్చగలుగుతుంది. మొత్తంగా చూస్తే మీనరాశి వారి ప్రేమ, దయ, కల్పన, ఆధ్యాత్మికత మరియు సహానుభూతి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. వీరి మనసు ఎంతో గొప్పది. అయితే భావోద్వేగాలను నియంత్రించుకుంటూ వాస్తవికతతో ముందుకు సాగితే జీవితంలో మరింత విజయాన్ని వీరు సాధిస్తారు. తమ యొక్క సహజమైనటువంటి మంచితనాన్ని కాపాడుకుంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ మీనరాశి వారు ఎక్కడైనా సరే చాలా ప్రత్యేకంగా నిలుస్తారు. చూశారు కదా, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.